హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలని చూపించబోతున్నానండి. ఇది వచ్చేసి శారీ అండి. ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది వచ్చేసి లైనింగ్ అండి. తడిపై ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉన్నాయి, క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉందండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం కూడాను కస్టమర్ మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. టోటల్ బ్లౌజ్ ఇప్పుడు వచ్చేసి నాకు 14.5 ఉందండి. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 15.5 యాడ్ చేశాను. అదే 15.5 ఇటువైపు కూడా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నానండి. ఓకేనా అండి? కింద వైపు నెక్ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఎక్సెస్లో అది కట్ చేశాను అనమాట. నడుంకొలతో వచ్చేసి 34 భాగం ఎంత 7.5 అనమాట. అదే 7.5 ఇక్కడ మార్క్ చేస్తున్నానండి. ప్లస్ 1 ఇంచ్ డాట్కి కూడా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము కొలత 4 భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. దేనికి అప్పర్ చెస్ట్ కొలతకండి. వీళ్ళకి వచ్చేసి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒకటి ప్లేస్లో 1.5 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అంటే పావు తక్కువ 9 ఇంచులు వస్తుందండి. అంటే 8.30 వస్తుందండి. అదే 8.30ని ఇక్కడ చెస్ట్ లూజ్కి మార్క్ చేస్తున్నాను. ఓకేనండి? ఇది గుర్తుపెట్టుకోండి. అప్పర్ చెస్ట్ కొలత అండి. మిడిల్ చెస్ట్ కొలతని మనం వచ్చేసి బ్యాక్ పార్ట్లో యూజ్ చేయము. ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ మార్జిన్ అనమాట. మనకు వచ్చేసి ఖర్చుకు కూడా క్లాత్ మార్క్ చేసేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 పెడుతున్నాను. అదే 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి చంకడౌన్ వచ్చేసి నేను 6 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. అదే 6 ఇంచులు ఇటువైపుని కూడా మార్క్ చేసేసుకొని ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. డీప్ వచ్చేసి 9.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నానండి. అదే 9.5 ఇంచులు ఇటువైపుని కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. పైన వచ్చేసి 2.5 పెట్టాను కదా, కింద వచ్చేసి పావుతకు 3 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్ని యూజ్ చేసి రౌండ్ నెక్ని డ్రా చేసేసానండి. ఇప్పుడు ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చారకుండా నెక్ వైపుని పట్టుకోవడానికి నెక్ వైపున వచ్చేసి ఒక 1/4 ఇంచ్ డౌన్ పెట్టేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఈ డౌన్ చేయడం వల్ల వచ్చేసి మనకు షోల్డర్స్ చారమండి. నెక్ వైపుని పట్టుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడు కింద వైపున ఎంత ఉంది? 8.5 ఉంది కదా. అందులో సగం ఎంత అండి? 4.5కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. దేనికండి? ఇది బ్యాక్ సైడ్ డాట్స్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను. మనం విడిచిపెట్టిందంత డాట్కి 1 ఇంచ్ కాబట్టి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ విధంగా మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇంకా కుట్టుబడే దగ్గర ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీయండి. ఎందుకంటే ఈ క్రాస్ తీయడం వల్ల ఉపయోగం అంటేను మనకి సైడ్ ఏ విధమైన ముడతలు రావు. ప్లస్ బ్లౌజ్ కుట్టుకుని వేసుకున్న తర్వాత సైడ్ ఖర్చు బయటకు వచ్చేస్తుంటుందండి కొంతమందికి. ఈ విధంగా క్రాస్ తీయండి, ఆ ఖర్చు బయటికి రాదనమాట. అందుకోసమనండి ఖచ్చితంగా ఈ సైజు వాటికి వచ్చేసి 1/2 ఇంచ్ కుట్టుబడే దగ్గర క్రాస్ తీయండి. ఓకేనండి? నేను చెప్పడంతో పాటు ఏ విధంగా డ్రా చేస్తున్నాను అనేది కూడా ఒకసారి గమనించండి. అంతేనండి. ఇప్పుడు చంక వైపున వచ్చేసి ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకున్నాను. ఈ స్కేల్ యూజ్ చేసి ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయాలండి. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి నేను చంక రౌండ్ని ఏ విధంగా కొలుచుకుంటాను అనేది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ మార్జిన్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవడానికి ఎంత ఖర్చు విడిచిపెడతాం? 1/2 ఇంచ్ కదా. 1/2 ఇంచ్ విడిచిపెట్టేసుకొని మళ్ళీ మనం హ్యాండ్ ఎక్కించుకోవడానికి ఒక 1/2 ఇంచ్ మార్జిన్ విడిచిపెట్టుకునే కదా హ్యాండ్ ఎక్కించుకుంటాము. ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అది కొలుచుకొని చూడాలి. అప్పుడు ఎంత వచ్చిందండి? నాకు 8.5 అంటే 17 ఇంచెస్. నాకు కావాల్సిందంతా 16 అనమాట. ఇప్పుడు 16 వచ్చింది కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక 6 ఇంచులు పెట్టుకున్నాను కదా చంకడౌన్. ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకుంటాను. పైకి మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ స్కేల్ని యూజ్ చేసి ఈ ఈ 3 మార్కింగ్ని టచ్ అయ్యే విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసి మళ్ళీ మన హ్యాండ్ ఎక్కించడానికి ఎంత ఖర్చు అయితే ఉపయోగిస్తామో 1/2 ఇంచ్ మార్జిన్తోనేగా హ్యాండ్ ఎక్కిస్తాము. అక్కడ మళ్ళీ మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొలుచుకోవాలండి. అంటే హ్యాండ్ని ఏదైనా కొలుచుకునే పద్ధతి ఉందా అంటే అది ఇదేనండి. ఆది జాకెట్లో అయినా మెజర్మెంట్స్ ద్వారా అయినా కూడాను ఇదే కరెక్ట్ పద్ధతి అనమాట. నాకు 8 గీత వచ్చిందండి. ఒక గీత ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు కానీ తక్కువ రాకూడదు అనమాట. ఓకేనండి? నాకు కరెక్ట్గా 16 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు 17.5 ఇంచులు చంకు ఉందండి వీళ్ళకి. అప్పుడు ఏం చేయాలి? ఒక 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ కిందకి ఆ విధంగా మార్క్ చేసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకొని మళ్ళీ మార్జిన్ మళ్ళీ మనము హ్యాండ్ ఎక్కించడానికి ఎంత మార్జిన్ ఉపయోగిస్తామో అది డ్రా చేసేసుకొని మళ్ళీ కొలుచుకొని చూడాలి. అంటే మనకి చంక రౌండ్ ఎంత వచ్చిందో అంత వచ్చేంతవరకు ఈ పద్ధతిని పాటించాలండి. ఓకేనండి? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా సైడ్ కుట్టుబడే దగ్గర ప్లస్ డాట్స్కిను రన్నర్తో మార్క్ చేసుకుంటే కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతుందండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోగానే హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. ఇంకో వైపున చివరి వచ్చేసి హ్యాండ్స్ అనమాట. చూడండి, ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఏ విధమైన క్రాసులు లేకుండా స్కేల్ని యూజ్ చేసి చూడండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి నాకు హ్యాండ్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్ అండి.
12 ఇంచెస్ అయితే దానికి వచ్చేసి 30 యాడ్ చేస్తున్నాను. అంటే పావు తక్కువ 13 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను ఖర్చులతో కలిపండి. ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. చూడండి ఇటు వైపున కూడా 3.5 మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇంకా చూడండి కింద వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. మనకు చంక రౌండ్ ఎంత అండి 16, ఇందులో సగం ఎంత 8 ఇంచెస్కి ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ప్లస్ వచ్చేసి ఖర్చు కూడా అండి, ఖర్చు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి హ్యాండ్ షేప్ ఏ విధంగా తీస్తాననేది. ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ ఆ విధంగా డౌన్ పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ 1/4 ఇంచులో కలిపేయాలి. ఆ 1/4 ఇంచు నుంచి ఆ లైన్లోకి డ్రా చేయాలండి. ఇంకా సగానికి వచ్చే కొద్దీ ఆ తర్వాత గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఎట్లుంటుందో అట్లా మార్క్ చేయడం అంతేనండి. పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది అనమాట. హ్యాండ్ షేప్ తీయడంలో ఎందుకంటే ఈజీ పద్ధతి ఏది ఉండదండి. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. కింద వైపున ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మిడిల్కి ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాను. ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేసుకుంటున్నాను. దీని తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ లోత్ తీద్దామండి. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ కదా, ఇది ఓపెన్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి మిడిల్కి ఘాటు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి వచ్చేసి 1 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చంక వైపున వచ్చేసి 8 ఇంచెస్ కంటే 7 ఇంచెస్ కదా, అందులో సగం ఎంత అంటే 3.5 ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఒక 30 ఇంచు లోతు తీస్తున్నానండి. ఓకేనా. ఇక్కడ నుంచి చూడండి స్టార్టింగ్ వచ్చేసి చాలా సన్నగా తీయాలండి. ఈ 30 ఇంచులో కలిపేయాలన్నమాట. ఓకేనా. ఈ 30 ఇంచులో కలిపేసి అక్కడి నుంచి మళ్ళీ షోల్డర్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ ఉంది కదా, అక్కడ కలిపేయాలండి. స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి చాలా అంటే చాలా సన్నగా తీయాలండి. ఓకేనండి. స్టార్టింగే మనం లావుగా కట్ చేయకూడదు అనమాట. ఒకసారి మీరు గమనించండి. చాలా అంటే చాలా సింపుల్గా చంకలో తీయొచ్చు అనమాట. చూడండి ఈ షేప్ రావాలండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రన్నతో మార్క్ చేసామండి. తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కూడా చూడండి హ్యాండ్స్ ఏ విధంగా ఏ వైపున అయితే కట్ చేసామో ఆ వైపున ప్లేస్ చేయాలండి. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఓపెన్స్ ఏమో మన వైపున ఉండాలి. ఒకసారి గమనించండి. క్లాత్ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది కూడా గమనించండి. ఇప్పుడు వచ్చేసి మొత్తం అవుట్లైన్ రాసేసి మీకు చూపిస్తాను. చూడండి బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఈ విధంగా క్రాస్గా పెట్టేసి మొత్తం అవుట్లైన్ రాసేస్తానండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనమాట. బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఆ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి షోల్డరు చంక ఇప్పుడే కట్ చేసేసుకుంటున్నాను. గమనించండి. ఓకేనా. ఇప్పుడే కట్ చేసుకోవడం వల్ల మన హెచ్చు తగ్గులు రావండి. అందుకోసం ఇప్పుడు చూడండి షోల్డర్ కట్ చేశాను, ప్లస్ ఈ చంక కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఈ 1/4 ఇంచ్ డౌన్ అని చెప్పాం కదా, ఇది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి ఈ 1/4 ఇంచ్ అనేది డౌన్ తీయాలండి. అప్పుడే మనకు వచ్చేసి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవన్నమాట. ఓకేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసాం కదా, ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్తో పని లేదండి. దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి చంక వైపున లోతుని స్టార్టింగ్ వాళ్ళు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా ఏ విధంగా మార్క్ చేసుకోవచ్చు అనేది కూడా ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి ఈ విధంగా స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను రెండు వైపులా. ఇప్పుడు మనము ఇది డీప్ నెక్ కొలత కాబట్టి దీనికి చంకలో ఎంత ఇస్తామండి, హాఫ్ ఇంచ్ ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి చూడండి మనం వచ్చేసి ఈ స్కేల్ను ఉపయోగించేసి చూడండి ఆ లైను ప్లస్ మనం మార్క్ చేసుకున్న హాఫ్ ఇంచ్ ఆ 3 టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకుని ఈ రౌండ్ షేప్ ఇచ్చేయడం. అంటే చాలా సింపుల్ అనమాట. మనం కష్టపడాల్సిన పని ఏమీ లేదండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. పై వైపున 2.5 ఇంచులు పెట్టాం కదా, కింద వైపున వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని చూడండి పైన కట్ చేసాం కదండి నెక్, అక్కడ వరకు కూడా లైన్ డ్రా చేసేసుకొని ఇది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు రౌండ్ షేపే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనండి. ఇక్కడ నుంచి చూడండి ఒక 5.5 ఇంచులకు పెట్టుకున్నానండి. 5.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఫ్రంట్ పొడవు వచ్చేసి కస్టమర్కి వచ్చేసి 13.5 ఉందండి. అంటే కస్టమర్ చాలా పొడవు ఉంటారండి. ఓకేనా. నడుము కొలత చూస్తే తక్కువ ఉంది కానీ హైట్ ఎక్కువ ఉంటారనమాట. ఓకేనా. 13.5 మార్క్ చేసేసుకొని ఈ విధంగా అంటంగా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా. మెయిన్ పాయింట్స్ అండి ఇక్కడ గమనించండి. ఇది అయిపోయింది కదా. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ నుంచి నేను ఒక 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నాను. 2.5 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. మెయిన్ డాట్ వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులు పెట్టుకున్నాను. వీళ్ళకి చెస్ట్ కూడా కొంచెం ఎక్కువేనండి. ఓకేనండి. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచు లేదా 30 ఇంచు వరకు కూడా మార్క్ చేసేసుకోవచ్చు. పైకి నేను వచ్చేసి 1 ఇంచు మార్క్ చేసేసుకొని ఈ విధంగా క్రాస్గా ఒక లైన్ రాసేసానండి. ఓకేనా. చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూడండి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ రాసేసాను అనమాట. ఓకేనండి. మన ఫార్ములా ఏంటంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు మన వైపుకి మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా. ఈ రెండింటిని కలిపితే ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది, ఇది 3.5 వచ్చిందనమాట. ఇక్కడ చూడండి 3.5 గీత వచ్చింది. డాట్ కుట్టేస్తాం కదా, అక్కడి నుంచి ఎంత 7.5 కావాలి మనకి. నడుము కొలత ఎంత అండి 7.5. చూడండి చాలా సింపుల్గా అయిపోయిందా లేదా. ప్లస్ సైడ్ వచ్చేసి మనము ఖర్చుకి మార్క్ చేసేసుకుంటున్నాం. కావాలంటే ఈ విధంగా షేప్ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. ఓకేనండి. ఇక్కడ చెస్ట్ కావాల్సిన లూజ్ కావాలంటే మన వైపున హాఫ్ ఇంచు పావు ఇంచులే కదండి 30 ఇంచు కూడా
మార్క్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే చెస్ట్ని బట్టి. ఓకేనండి. ఇక్కడ కస్టమర్కి ఎక్కువ పొడవు ఉన్నారు కాబట్టి తన కోసం నేను 13.5 ఉంది కాబట్టి యాజ్ టీజ్గా పెట్టేశానండి. నెక్ వచ్చేసి 6.5 పెట్టుకున్నారు. కావాలంటే 7 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ కస్టమర్ ఇష్టపడరు కాబట్టి నేను 6 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను, 6.5 మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనండి. ఇంకా ఫ్రంట్ పొడవు ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకున్నాను. ఈ కస్టమర్ ఎక్కువ హైట్ ఉన్నారు కాబట్టి ఇక్కడ 5.5 ఇంచులు మార్క్ చేసుకున్నానండి. లేదంటే ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోద్ది. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇక్కడ కింద వైపు నుంచి ఒక 2 ఇంచులకు మార్క్ చేసేసుకున్నా కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మిడిల్ చెస్ట్కి కావాల్సిన లూజ్ కావాలన్నప్పుడు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వచ్చేసి మనం మెయిన్ డాట్ రూపంలోనే తనకు లూజ్ ఇవ్వాలండి. ఓకేనండి. మీరు కనుక డాట్ తక్కువ పట్టారనుకోండి వాళ్ళకి వచ్చేసి చెస్ట్ దగ్గర పట్టేసినట్టు ఉంటుంది. ఇంకా ఉక్సులు వేసుకున్నప్పుడు పీలినట్టు ఉంటుందండి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, సైడ్ కుట్టిప్పుకుంటారండి. అవునా కాదా? ఆ సైడ్ కుట్టిప్పుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంది అనుకుంటారు. మనకు సైడ్ కుట్టు వచ్చేసి స్ట్రైట్గా ఉండాలండి. ఓకేనండి. క్రాస్గా రాకూడదు అనమాట. ఓకేనండి. అందుకని ఇక్కడ చూడండి, మెయిన్ డాట్ వచ్చేసి ఖచ్చితంగా ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా 2.35 పెట్టండి. లేదు ఇంకా ఎక్కువ ఉంటే 3 ఇంచులు 3.5 కూడా పెట్టుకోవాల్సి వస్తుందండి. ఓకేనా. ఈ కస్టమర్కి నడుము కొలత తక్కువ ఉంది కానీ చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను వచ్చేసి పావు తక్కువ 3 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, చెప్పాను కదా, ఇక్కడ వచ్చేసి పట్టేసినట్టు ఉన్నప్పుడు వచ్చేసి ఈ విధంగా ఇట్లా ఒక కుట్టు విప్పుకోవడం వల్ల వాళ్ళకి ఫ్రీగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం ఎక్కడ మిస్టేక్ చేసాము, వీళ్ళకి చెస్ట్కి కావాల్సిన లూజ్ అయినప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. ఒక కుట్టు విప్పుకున్నామండి సైడ్ అని అంటారనమాట. అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేసినట్టు మనకి చెస్ట్కి కావాల్సిన లూజ్ ఇవ్వలేదండి. ఓకేనండి. చెస్ట్కి కావాల్సిన లూజ్ ఎప్పుడు ఇవ్వాలి, చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మెయిన్ డాట్ రూపంలోనే ఎక్కువ డాట్ను వదిలిపెట్టుకోవాలండి. అంతేకాని చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇబ్బంది అయిపోద్ది. అప్పుడు వాళ్ళు ఆ విధంగా క్రాస్గా ఉండకూడదు అనమాట. సైడ్ వచ్చినా నేను డ్రా చేసిన ఆ డాట్స్ ఉన్నాయి కదా, ఆ విధంగా విప్పుకున్న తర్వాత వాళ్ళకి ఫ్రీగా ఉంటుందండి. ఓకేనా. అట్లా ఉండకూడదు, మనకి సైడ్ కుట్టు స్ట్రైట్గానే ఉండాలన్నమాట. ఓకేనా. గమనించుకోండి, మనకి చెస్ట్ కావాల్సిన లూజ్ ఇగినప్పుడే వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. అది గమనించుకోండి. ఓకేనండి. ఇంకా మనకి చంక దగ్గర వేసేటట్టు కానివ్వండి, మెయిన్ డాట్ ఉక్సుల దగ్గర వేసేటట్టు కానివ్వండి, ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచు గ్యాప్తోనే కుట్టుకుంటాను అనమాట. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ని సైడ్ కుట్టుబడే దగ్గర రన్నర్తో మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా. ఇక్కడ అప్పర్ చెస్ట్కిను ఫ్రంట్కి బ్యాక్కి ఒకేలాగా ఉంటుందండి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఫ్రంట్కి ఒకలాగా బ్యాక్ ఒకలాగా ఏమి ఉండదు. ఓకేనండి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి కొంతమందికి వచ్చేసి షోల్డర్ దగ్గర కుట్టు ముందుకు వస్తుందండి. ఎందుకు వస్తుందండి వాళ్ళకి, మనకి నడుము కరెక్ట్ ఫిట్టింగ్ లేనప్పుడు కూడా ఈ ప్రాబ్లం వస్తుందండి. అంటే మనకి నడుము లూజుగా ఉన్నప్పుడు వచ్చేసి ఈ ఫ్రంట్ చెస్ట్ వెయిట్ వల్ల ఈ కుట్టు ముందుకు లాగేసినట్టు ఉంటుంది, అంటే ముందు గుంజినట్టు ఉంటుంది అనమాట. ఓకేనండి. అప్పుడు మనకు కరెక్ట్గా నడుము కనుక ఎంత తనకు నడుము ఉందో అంత కరెక్ట్గా కుట్టకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే నడుము వచ్చేసి లూజ్గా ఉండకూడదండి, కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలన్నమాట. అప్పుడు వచ్చేసి మనకి ముందుకి లాగినట్టు ఉండదు. అదొక ప్రాబ్లం అండి. ఇంకోటి వచ్చేసి ఈ చెస్ట్కి ఇవ్వాల్సిందే ఫ్రంట్ పొడవు కనుక మీరు ఎక్కువ ఇచ్చుకున్నారనుకోండి, ఓకేనా, తనకి ఇవ్వాల్సినంత దానికంటే కూడా ఎక్కువ ఇచ్చుకున్నా కూడా నా ప్రాబ్లం వస్తుంది. అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. ఇంకొచ్చేసి కొంతమందికి వచ్చేసి ఈ ఫ్రంట్ పొడవు కనుక తక్కువ ఇచ్చుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ కుట్టు వచ్చేసి మనకి చెస్ట్ మీదకి వస్తుంది. అప్పుడు మీరు ఎక్కడ తప్పు చేసినట్టు, ఎక్కడ తప్పు చేశారంటే మీరు ఫ్రంట్ పొడవు తనకు ఉండాల్సిన దానికంటే తక్కువ పెట్టారు. అప్పుడు వచ్చేసి ఆ కుట్టు వచ్చేసి చెస్ట్ మీదకి వస్తుందండి. ఓకేనా. ఈ చిన్న చిన్న పాయింట్స్ మీ చేతుల్లో ఉంటాయి, అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోండి. ఓకేనండి. ఇంకోటి వచ్చేసి చంకరౌండ్ అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి ఫస్ట్ గమనించుకోండి. అందరికీ ఒకే విధంగా 6 ఇంచులు 5.5 ఇంచులు పెట్టమని నేను చెప్పానండి. ఆ చంకరౌండ్ ఎంత అనేది వచ్చేంత వరకు కూడా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకేనండి. అదే మన మెథడ్లో నేను చెప్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కట్ చేసేసాను అనమాట ఫ్రంట్ పార్ట్ని. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అండి. షేప్ పట్టి కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలని ఒకే ఒక టిప్ చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి 3.5 వచ్చింది కదా, మెయిన్ డాట్ కుట్టేస్తాం కదా, అక్కడి నుంచి చివరికి ఎంత వచ్చింది, నాకు 9.5 ఇంచులు వచ్చిందనమాట. ఇప్పుడు ఆ 9.5 ఇంచెస్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఈ క్లాత్కి వచ్చేసి సైడ్ కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. మనకు పొడవు ఎంత అండి, షేప్ పట్టి పొడవు 9.5 వచ్చింది. దానికి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసి నేను 10 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఆ విధంగా 10 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. పైన అంతా కూరపాటు కాబట్టి ఇది వచ్చేసి బ్యాక్ నడుము పట్టి కుట్టుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి ఆ క్లాత్ని వచ్చేసి ఈ విధంగా స్కేల్ని ఉపయోగించేసుకొని లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నానండి. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి ఎవరికైనా సెట్ అయ్యే విధంగానే చెప్తున్నాను. ఏంది షేప్ పట్టి కటింగ్ అయితే ఎవరికైనా ఇదే పద్ధతిలో మీరు కట్ చేసుకోండి. ఫ్రంట్ వచ్చేసి ఒక 4.5 ఇంచులకు మార్క్ చేయండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక 4 ఇంచెస్కి మార్క్ చేయండి, ఇక్కడ మిడిల్కి వచ్చేసి 3.5కి మార్క్ చేయండి, ఫ్రంట్ నుంచి వచ్చేసి ఈ విధంగా 3.5, ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టికి షేప్ ఇచ్చేయడమేనండి. ఇప్పుడు ఒకసారి కట్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా సరిపోతుందండి ఎవరికైనా అనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి అనమాట. ఒకసారి నా స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందండి. సైడ్ ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు. ఈ మెథడ్లో వెళ్ళడం వల్ల చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. మీరు ఒకసారి కావాల్సిన వాళ్ళు ఒకసారి నా స్టిచ్చింగ్ వీడియోలో చూడండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఆ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒకసారి చూపిస్తాను. బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చేసి ఈ విధంగా పెట్టేసామా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇది సైడ్ జాయిన్ చేసేసామనుకోండి. ఇప్పుడు వచ్చేసి
సైడ్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి ఇక్కడికి వచ్చిందనుకోండి బ్యాక్ పార్ట్ మార్కింగు, ఫ్రంట్కి వచ్చేసి ఉక్సులు పట్టి ఎంత కావాలో అంతవరకు ఇక్కడికి మార్క్ చేసేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఒక్కోసారి లైన్ వచ్చేసి ఈ విధంగా క్రాస్గా రావచ్చండి, క్రాస్గా రావచ్చు. ఏంది ఈ పద్ధతిలో కనుక షేప్ పట్టిని కట్ చేయడం వల్ల ఇట్లా వస్తుందండి. దీనివల్ల ఏ ప్రాబ్లం లేదు. కొంతమందికి వచ్చేసి స్ట్రైట్గా వస్తుంది, కొంతమందికి వచ్చేసి క్రాస్గా వస్తుంది. దానివల్ల ఏ ప్రాబ్లం లేదండి. కానీ ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి ఏదైనా కొలతలు తీయలేదు కాబట్టి ఇట్లా వస్తుందండి. అంతేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం కటింగ్ అయిపోయింది కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.